అసలు ఒక విషయం మాట్లాడదలుచుకున్నాము. అసలు నిన్నగాక మొన్న నిన్న అనుకుంటా రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడిండు. ట్రాఫిక్ చాలన్ల గురించి మన సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్ సింక్రనైజ్ చేసి అకౌంట్లో డబ్బులు కట్ చేసుకోమని చెప్పిండు. అసలు అది ఎంతవరకు కరెక్టు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ చాలన్లే దొంగ చాలన్లు. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ట్రాఫిక్ వాళ్ళకి చెప్పాలి. అసలు వాళ్ళే చెట్టు వెనుక పుట్టెనుక కూర్చొని చాలాను వట్టి కొడుతుర్రు. ఉట్టి పుణ్యానికి వాళ్ళకి ఏంటంటే టార్గెట్ నిండాలని చెప్పి, అదే దొంగ పని. ఇటువంటిది ఫస్ట్ మనకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, గద్దెక్కే ముందు నేను ఏదో జనాలకు సేవ చేస్తా అని చెప్పిండు. ఏం చేసిండు? ఇలా గద్దెనెక్కినాక సామాన్య ప్రజలది ఏది హైడ్రా అని చెప్పి వాళ్ళను ఇప్పుడు ట్రాఫిక్ చాలన్లని సామాన్య ప్రజల రక్తం తాగుతుండు వాస్తవానికి. ఓకే, ఫస్ట్ ట్రాఫిక్ చాలన్లది ఎందుకు సింక్రనైజ్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, ఒక లోన్ తీసుకుంటే మనం సామాన్య ప్రజలు ఒక లోన్ తీసుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా మనది అకౌంట్ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటే తప్పులేదు. గవర్నమెంట్ది మన సామాన్య ప్రజల అకౌంట్ యాడ్ చేసుకొని మన సొమ్ము కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది పద్ధతి కాదు అసలు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, క్యాబినెట్ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి జనాలకు బెనిఫిట్ చేస్తా అని చెప్పి 1000 కోట్ల అప్పు తీసుకొస్తుండు. తెలంగాణ ప్రజలకు మేము సేవ చేస్తా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం మనకు సేవ చేస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు అందరి అకౌంట్లు ఎక్కడైతే అప్పు తీసుకొని వస్తుండో వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు అన్నీ వాళ్ళకు సింక్రనైజ్ చేయాలి. ఎందుకు చేయాలంటే జనాలకు బెనిఫిట్ జరుగుతలేదు, వీళ్ళ దాంట్లో అకౌంట్లో డబ్బులు పెరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సేవ చేస్తాను తీసుకొచ్చినప్పుడు వీళ్ళ అకౌంట్లు అన్నీ యాడ్ చేస్తే వీళ్ళ మొత్తము బ్లాక్ మనీ ఏదైనా అంతా మొత్తం వాళ్ళు కట్ చేసుకోవాలి. సామాన్య ప్రజల మీద ఇబ్బంది పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్యాబినెట్ మంత్రులు అందరూ అక్కడ సింక్రనైజ్ చేసుకొని వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఆడ చేసినప్పుడు మేము సామాన్య ప్రజలే మేము అప్పుడు అక్కడ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నెక్స్ట్ రావాలంటే మమ్మల్ని కాపాడుకోవాలి. ఆల్రెడీ మమ్మల్ని నాశనం చేసిండు. ఖబర్దార్.